వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. రెడ్ బుక్ ఒకప్పుడు మనం ఎక్కువగా హిట్ లిస్ట్ అని వినేవాళ్ళం. మావోయిస్టుల హిట్ లిస్ట్లో ఫలానా వాళ్ళు ఉన్నారు, ఫలానా ప్రముఖులు ఉన్నారు అని మనకి వినిపిస్తూ ఉండేది. ఇదే క్రమంలో రీసెంట్గా అంటే గత 2 yearsగా లోకేష్ గారు, ఎవరైతే లోకేష్ ఉన్నాడో, లోకేష్ నా దగ్గర ఒక రెడ్ బుక్ ఉంది, ఆ రెడ్ బుక్లో ఎవరైతే అక్రమాలు చేస్తున్నారో, అన్యాయం చేస్తున్నారో వాళ్ళ పేర్లన్నీ కూడా దీంట్లో ఉన్నాయి, మా ప్రభుత్వం రాగానే వాళ్ళు అంత చూస్తాం అని చెప్తూ వచ్చారు. ఈ క్రమంలో టీడీపీ గవర్నమెంట్ రాబోతుంది. ఈ క్రమంలో ఏం చేస్తారు అనేది సర్వత్రా ఉత్కంఠతగా ఉంది. ఆ రెడ్ బుక్ ఏంటి, దాంట్లో ఏముంది, అసలు ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజ్ఞాన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏంటి సార్ ఇది? మరి ఆల్రెడీ ఈ యొక్క కూటమి అధికారంలోకి వచ్చింది. మరి అత్యధిక మెజార్టీతోటి లోకేష్ కూడా గెలిచాడు. మంగళగిరిలో ఖచ్చితంగా ఓడిస్తామని చెప్పినటువంటి వైసీపీ వాళ్ళు ఈరోజు 93,000 చిల్లర అనుకుంటారు తెలిసి లక్షకు దగ్గరలో ఉన్నటువంటి తన మెజార్టీతో గెలిచారు. అంతేకాకుండా ఆ రెడ్ బుక్ గురించి కొంతమంది డిస్కస్ చేసుకుంటా ఉన్నారు. మీకున్న అవగాహన ఏంటి? ఏంటి ఎప్పుడైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలంగాణ విషయమే తీసుకుందాం. బీజేపీ అండ్ కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉంది, సెంట్రల్లో అక్కడ, ఇక్కడ స్టేట్లో వీళ్ళు. గతంలో బండి సంజయ్ని ఎంత ఇబ్బంది పెట్టాడు, పేపర్ లీక్ అని చెప్పి సంబంధం లేని కేసులో జైలుకి పంపించి రోజంతా హింస పెట్టాడు. షర్మిలను ఎంత ఇబ్బంది పెట్టాడు, రేవంత్ రెడ్డిని ఎంత ఇబ్బంది పెట్టాడు, కూతురు పెళ్ళికి కూడా ఒప్పుకుండా చాలా. అండ్ అర్ధరాత్రి ఇంటికి వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళాడు. వీళ్ళకి ఏంటంటే ఎప్పుడైనా మనిషికి దెబ్బ పడుతుందో అంత కసిగా ఎదిగి ఉండు నీ సంగతి చేత నాకు ఒక రోజు వస్తుందని స్థాయికి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆ రోజు ఒక రోజు వచ్చినప్పుడు ఏం చేయాలో అది చేస్తారు. అంటే నువ్వు రాజకీయంగా మనుషుల్ని ఇబ్బంది పెడితే పర్లా, నిన్ను రాజకీయంగానే ఎదుర్కొంటారు. కానీ వ్యక్తిగతంగా నువ్వు చాలా హింస పెడుతుంటే ఎట్లా? ఇప్పుడు కూతురు పెళ్ళికి పోనివ్వడం, అర్ధరాత్రి అరెస్ట్ చేయడం, ఇట్లాంటి కొన్ని వ్యక్తిగతం అవి చాలా హింస పెడితే దానికి తగ్గట్టుగా రుణం తీర్చుకుంటారు ఎవరైనా సరే. ఇప్పుడు కూడా ఆయన తీర్చుకుంటాడు. ఇక ఏపీకి వెళ్దాం. రాజకీయంగా నువ్వు ఏమైనాను, వీళ్ళకి అసలు డెవలప్మెంట్ చేత కాదు, వీళ్ళ వల్లే నా రాష్ట్రం నాశనం అయిపోయింది, 5 ఏళ్ళు వీళ్ళు చాలా అప్పులు తెచ్చి మా మీద పెట్టారు, వీళ్ళు ఇట్లా చేశారు అట్లా చేశారు, 100 చెప్పు. అమరావతి భూములు అమ్ముకున్నారు, వీళ్ళంతా ఇది, వీళ్ళంతా ఫ్రాడ్, కబ్జాదారులు, దొంగలు, దొంగాకోర్లు, ఎన్ని అన్నా తప్పులేదు. కానీ ఎవడికి పుట్టావో చూసుకోరా, నీ పుట్టుకేంటి, నీ భార్య ఏంటి, నీ అమ్మ ఏంటి, నీ నాన్న ఏంటి, ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఒక రోజు గుర్తుపెట్టుకుంటారుగా. సరే ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు, ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు, నీ దగ్గర అధికారం ఉందని రెచ్చిపోయి విర్రవీగి మాట్లాడుతున్నావు. అది నీ నుంచి దూరం అయినప్పుడు, అది నా దగ్గరకు వచ్చినప్పుడు నేను కూడా చెప్తాను అని అనుకో. ఎవరైనా కామన్, అది హ్యూమన్ సైకాలజీ. నెక్స్ట్ సంబంధం లేకుండా జైల్లో పెట్టడం, ఆయన కట్టడాలు ఏమన్నా ఉంటే కూల్ చేయడం, వాళ్ళకి సంబంధించినటువంటి ఏది ఉన్నా సరే ఏదో ఒకటి చేయడం, అండ్ నీ దగ్గర ఉన్నటువంటి మహిళలతో తిట్టించడం నోరేసుకొని. అండ్ వ్యక్తిగతంగా ఈ ముఖ్యమంత్రికి తెలివిలేని ముఖ్యమంత్రి, చదువులేని ముఖ్యమంత్రి అని తప్పులేదు, లేదా ఈ రాజకీయ నాయకుడు అదను, అంతేగాని పప్పుగాడు ఇంకా ఏమేమేమో అండి మనిషిని అనకూడని మాటలన్నీ అన్నారు. సో తను అనుకుంటాడు ఒకరోజు నేను వీళ్ళకి సమాధానం చెప్పే రోజు నాకు వస్తుంది. గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కడు అలాగే మొక్కుకుంటాడు, దేవుడా వీళ్ళకి సమాధానం చెప్పే స్థాయికి నన్ను తీసుకెళ్ళు అని. ఒకరోజు రానే వచ్చినప్పుడు ఎందుకు కూరుకుంటారు? ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సమాధానాలు చెప్పుకుంటూనే వెళ్తారు. అంటే అది కూడా టీడీపీ శ్రేణుల్లో చాలా ఉత్సాహం వచ్చింది. వాళ్ళు కూడా సేమ్ ఏవైతే చెప్తున్నాడో వాళ్ళు కూడా అదే ఫీల్ అయ్యారు. మాకు రోజు వస్తుంది, అప్పుడు మేము చెప్తాను అని చెప్పి ఒక రకమైనటువంటి ఆవేశానికి పోకుండా వెయిట్ చేసే విధంగా అది పనిచేసింది. వాళ్ళు సైలెంట్గానే వెయిట్ చేసి ఇప్పుడు ఘన మెజారిటీతో గెలుపొందిన తర్వాత ఇప్పుడు మెల్లిగా చేసుకుంటారు. అండ్ ఇంకొకటి, చాలామంది అనుకుంటారు గెలిచిన వెంటనే రెడ్ బుక్ ఓపెన్ చేస్తారు అని. ఫస్ట్ వీళ్ళు డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారు. పాతలు మిగిల్చిన అప్పులన్నీ మనం తీర్చాల్సింది ఎన్ని, దాంట్లో జనాలకు మనల్ని ఉద్ధరించాల్సింది ఏంటి, ఫస్ట్ మనం ఇచ్చిన ప్రామిస్లో ఏది ముందు పెడదాం, ఏది తర్వాత చేద్దాం, తర్వాత ఒక సపరేట్ కమిటీని పెట్టి వీళ్ళ మీద ఒక కన్నేసి ఉంచండి అని చెప్తారు. వాళ్ళు తీసుకొస్తారు, ఇగో ఇక్కడ కబ్జా చేశాడు, ఇక్కడ ఇది చేశాడు, ఇక్కడ అక్రమం చేసి ఈ స్కామ్ చేశాడు, అవన్నీ తీసుకొని అప్పుడు మళ్ళీ దర్యాప్తు చేయబట్టి వాళ్ళని జైలు వేయాలో లేకపోతే ఇంకేం చేయాలో అప్పుడు నిర్ణయించుకుంటారు. అంతే తప్పితే గెలిచాడు కదా అని చెప్పి వెంటనే వెళ్ళి బీరువాంశ రెడ్ బుక్ తీసి ఈతను టిక్కులు పెట్టారు అయితే ఏముండదు. మరి అంత మూర్ఖంగా ఎవరు చేయరు. ప్రజెంట్ ఇప్పుడు ఇంకా ప్రమాణ స్వీకారమే అవ్వాల, దానికి ఒక ముహూర్తం ఖరారైన తర్వాత వాళ్ళ
పొత్తుల కథ తేల్చిన తర్వాత నీకు 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 నాకు అవన్నీ అయిన తర్వాత నిదానంగా ప్రజాపాలనపై దృష్టి పెట్టి వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలను ఏ విధంగా అమలు పరచాలో ఒకసారి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ఆ తర్వాత వీళ్ళు చేసిన అన్యాయాలు అక్రమాలు ఏంటో అప్పుడు చూస్తారే తప్పితే ఇమీడియట్గా అయితే పెద్దగా ఏమేమి ఉండవు. బట్ 100% వీళ్ళని వ్యక్తిగతంగా దూషించిన వాళ్ళకైతే వీళ్ళు సమాధానాలు 100% చెప్తారు. చెప్పాడు మన చంద్రబాబు కూడా అన్నాడు ఖచ్చితంగా ఉంటుంది. అది ఎలాగ ఇప్పుడు సిట్ కార్యాలయానికి సీజ్ చేశారు, దాంట్లో ఉన్న కీలక ఫైల్స్ అన్ని పోయాయి అంటున్నారు. దాని గురించి దర్యాప్తు చేయబట్టి ఆయనేమో వెంటనే అమెరికా పారిపోయాడు, ఈయనను అరెస్ట్ చేసిన పెద్ద మనిషి. ఇట్లా వీళ్ళందరినీ తీసుకొచ్చి అసలు ఏంటి ఎవరు చేయించారు ఏంటి కథ అని కనుక్కుంటారు. ఒక టైం అనేది వచ్చింది వీళ్ళకి. మళ్ళీ ఇంకా 5 ఏళ్ళు ఉంది కదా, 5 రోజులకే వెంటనే టిక్కులు పెట్టుకొని రౌండ్ అప్లు చేసుకునే అంత లేదు. వీళ్ళకు ఉన్న వ్యవహారాలు చాలా ఉన్నాయి, మెల్లిగా ఆ పని కూడా చేస్తారు. అంతే కదా. ఇది అండి ఏదైతే నారా లోకేష్ రెడ్ బుక్ ఉందో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.